గట్టిగా స్లిప్ అవుతుందా? పట్టుకోండి, బాగా గట్టిగా లాగండి. పట్టుకున్నా, నువ్వు బాధపడుకో. ప్రాణం పోయినా ఈ దారం మాత్రం వదలను. వదలవు కదా? నన్ను కిందకి దింపు సుగు. గట్టిగా లాగు, గట్టిగా లాగు. ఓకేనే కదా? ఆయన వస్తానని వెళ్ళిపోతున్నాడు రా. అవసరం లేదా, కొంచెం చెయ్యి చాలు. ఏదో ఒకటి చెయ్యి, మాకు నీళ్ళు వస్తే చాలు. అర్థమైందా? అన్న అక్కడ బిజీగా ఉన్నాడు. ఏంటి అది? ఆదివారం కదా, మాంసం ఏం తీయలేదా? నేను తీసుకురాలేదురా. రే దద్దమ్మ, నీ పిల్లలేంటి బావులు ఆడుకుంటున్నారా? ఏమేం పడేశారో చూడు పిచ్చోలు. ఎదుగురా, ఏంట్రా? దీని తాగు. సరే త్వరగా ఇవ్వు. ఎదుగు దింపుతా. కాస్త నెమ్మదిగా వదులు. చెప్తున్నాను కదా. ఎక్కడికి వెళ్ళావురా? రేయ్, ఇక్కడే ఉన్నాను రా. వదిలేసి వెళ్ళిపోయాడు చూసావా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేనేదో ఆయనతో ఊరికే. అయినా సుగ్గు కొట్లో వ్యాపారం సరిగ్గా లేదుగా. అబ్బే అలా కాదు, నేను బాగుపడాలని మా ఇంట్లో వాళ్ళే అయితే పంపించారు. జీతమేం లేదని చెప్పు. మీరేం చేస్తున్నారన్నా? మనకి ప్రభుత్వ ఉద్యోగం ఏపీఎస్ఆర్టీసీలో. మరి జీతం? అంతా నా తలరాత. వస్తుంది త్వరగా తీసి ఇవ్వమన్నాను. వస్తుంది వస్తుంది. సుధాకర్, మంచి స్ట్రాంగ్ ఒక పెగ్గు పోయిరా. పోస్తాలే. పని పూర్తి చేసుకుని త్వరగా రా. ఎప్పుడు పిలవమంటే ఎప్పుడు పిలుస్తాను చూడు. అరే వీలు గోలొకటి. ఏంటమ్మా? ఒక పనసకాయ కోసిమ్మని ఎన్ని రోజులుగా చెప్తున్నాను రా. ఇప్పుడా? పనిచేస్తున్నా కనిపించట్లేదా? కాయ కోసిరా. ఆగండి, వస్తాను. పని పూర్తి చేసుకుని వస్తాను. అక్కడ నీళ్లే రాదు. ఏంటమ్మా మీరు పనిచేస్తున్నా చూస్తున్నా? ఊరికే ఉండడానికి సాయం చేయొచ్చు కదా. చేయనే పడుతుంది, నా వల్ల కావట్లేదు. ఇదిగో తీసుకో. నువ్వు వెళ్ళు. మిగతా వాళ్ళ ఇళ్ళకంతా పరిగెత్తి చేస్తాడు, నాకు మాత్రం చెయ్యడు. వీళ్ళతో నేను ఏలేకపోతున్నాను. అది బ్లాక్ కాఫీ అన్నా. కనిపిస్తుందిలే. నువ్వు ఇంకా పనికి వెళ్ళలేదా? నైట్ డ్యూటీ. అప్పుడు వెళ్ళి బాగా నిద్రపో. నేర్చుకున్నారా? నేర్చుకుంటున్నాను. నాకు ఒక టీ కావాలి. సరే ఇస్తాను. సరే సరే. నువ్వు తాగు. ఇది పోయినా మొదలు పెట్టారా? కటింగ్ పోయి. ఏరా, మందు కావాలంటే నేను కొనిస్తాను రా. నాకు ఒక ఎంత పనసకాయ చెప్పినా మాత్రం అర్థం కోసిరా. చేసుకోరా. నీ కాలు మొక్కుతాను రా. నువ్వు ముందు వెళ్ళమ్మా, నేను కోసి తీసుకొస్తాను. నాకంటే ఏ పని చెయ్యవు. వెళ్ళు అంటున్నా కదా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అదిగో చూడండి, పలసపట్టు. ఈ మనిషి చేస్తున్నాడా? చూసి చూడు ఎంత పెద్ద పనసకాయ తెస్తున్నాడు. సరే నువ్వు నీ పని వస్తావా? చూసుకో. అమ్మ టెన్షన్లో ఉందా? అయ్యో, ఏంట్రా? అది బ్లాక్ టీరా. ఏయ్, మీకే న్యాయం కావాలా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అప్పుడు ఒక గుంట నక్కొచ్చిందంట. అది ఏం చేసిందో తెలుసా? ఆ కాకి దగ్గర నువ్వు అందంగా ఉన్నావు అమ్మా, కదా. వర్షం వచ్చేటప్పుడు జట్టి ఎంత లోపల వేయని చెప్పాను కదా. ఇప్పుడు నేను దేన్ని వేసుకోవాలి? నేను నీ చెల్లెల దగ్గర చెప్పాను రా. ఒసేయ్, ఇక్కడ రావే. రమ్మంటున్నానుగా. ఓ ఎక్కడికి వెళ్ళావు? ఏమైందిరా? ఏంటి ఇప్పుడు దేన్ని వేసుకుని వెళ్ళాలి? మర్చిపోయాను. నిన్ను ఇప్పుడు వేసుకు వెళ్ళడానికి ఏమీ లేదా? లోపలికి ఏం వేయకుండా వెళ్ళడం నాకు అలవాటే. దానివల్ల ఏ మాత్రం తగ్గిపోనని కూడా నాకు తెలుసు. అర్థమైందా? ఏంట్రా నువ్వు చెడ్డి వేసుకోకుండా వెళ్ళడానికి ఇంతోటి డైలాగా? వీళ్ళని పట్టుకుని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈడికి ఇదే పని అయిపోయింది. లోపలికి వెళ్ళరా, నాకు వచ్చి చేరారా. అవునవును వెళ్ళ. ఏరా వర్షం పడే టైంలో బయట ఉన్నావు? ఓహో, లోపలికి రావచ్చుగా. అవును, చెప్పింది నమ్మేనులే. ఓ వచ్చావా? నేను ఒళ్ళో కూర్చొని బండి నడపాలా? వెనకెళ్ళు. మరి ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ఆయన ముందు రానివ్వు, ఆ తర్వాత చూసుకుందాం. వర్షం పడే టైంలో బయటకు ఎందుకు వెళ్తున్నావు? ఇంత కష్టపడి ఎక్కడికి వెళ్తున్నావురా? రే కొంచెం జరిగి కూర్చోరా. అవును, ఇక్కడ చాలా చోటు ఉంది. ముగ్గురు కలిసి బైక్ లో వెళ్ళదు. ఏంటి షుగర్ డాడీయా? బలితేరా. షుగర్ డాడీయా? ఎవరు షుగర్ డాడీ? ఓనరు. ఆయన మెయిన్ రోడ్ లో చెక్ చేస్తారు. మార్కెట్ ద్వారా వెళ్ళండి. ఎన్నిసార్లు చెప్పాలి కొత్త బండి తీసుకోమని? ఓ కొత్త బుల్లెట్ తీసుకోండి, బుల్లెట్ లో వెళ్ళిపోదాం. ఏంటన్నా, ఏమంటారు? ఆలోచిస్తాం. అది గాలిని తేలుతుంది.
ఆ, వస్తాను చంద్రనా నీ లెవెల్ కొట్టనా మాకు అడ్వైస్ ఇవ్వక తాగితే బాటిల్ అయిపోతురా వయసు అయితే ఇలాంటివి మానుకోవాలి ఆ ఊరుకోనా అక్కడే ఇవాళ చాలా మంది వచ్చినట్టున్నారు అందరూ వస్తారులే. సరే సరే అని అంటానికి వచ్చాము అక్కడ ఒకటి సొంతంగా కొట్టండి ఏని పొడి తీసుకొస్తే నువ్వు తాగడానికి మనుషులు బీటి ఉంటే అన్నా కొంచెం గుంజి ఉందా నాకు అదే ఇష్టం అన్నా అన్నా ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటావు? ఇప్పుడు ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా కొద్దిసేపు ఉండు. ప్రేమదోమని వచ్చినప్పుడు మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి. మొన్నే కదా మనం ప్రేమించడం మొదలుపెట్టాం. ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం వస్తుందనుకోలేదు. మీ ఇంట్లో వాళ్ళైతే నా ఆఫీస్కి ఇంటికి రావడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ రావడానికి ఛాన్స్ తక్కువే. కాస్త భయపడ్డాను. కనపడతాను. రండి రండి నర్సు రండి రండి త్వరగా రండి రండి సుగు అన్నయ్య తనకేమైంది? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అయ్యో ఇదా ఇరుకుపోయాడు రా. దీనికి పని తెలీదు, అసలు ఏం తెలీదు. నేను ఇప్పుడు వస్తాను. ఏం తెలియదట్టగా ఏమైందన్నా మీరు హాస్పిటల్కి వెళ్దామా? ఏమంటున్నాడు? హలో డాక్టర్ ఎక్కడ ఉన్నారు? కొబ్బరి చెట్టు నుంచి సుగోని కింద పడిపోయారట. ఇప్పుడు ఏం చేయాలి? తనని నొప్పుందా? చెయ్యి కాళ్ళు చాలా నొప్పిగా ఉంది. కాస్త ఆలోచించి ఉండొచ్చు కదా. ఇక్కడ నుంచి వెళ్ళవే. నోరు మూయరా. ఓకే ఓకే. చాలా నొప్పిగా సుగోని ఉందా? ఎక్స్రే తీయాలి. నేను ఇప్పుడే చూసేస్తాను. ఏం బాగేసి వెళ్తుందిరా? ఈ విరుగుంటుంది అనుకుంటాను. ఇంటికి చెప్పారా? చెప్పేసారు అయ్యో అమ్మకి తెలిస్తే అంతే వచ్చి సమస్య చేస్తారా? ఖచ్చితంగా ఇక్కడ సమస్య అవుతుంది. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, దయచేసి వెళ్ళండ్రా. తర్వాత చూద్దాం, వెళ్ళండి. హీరో, నువ్వు వెళ్ళేదా? నేను వెళ్ళను, నేను నీతోనే ఉంటాను. అమ్మ వస్తే నేను చంపేస్తుంది. ముందు నువ్వు నుంచి వెళ్ళిపో. ఉందాంలే. ఏంటిది? ఎప్పుడు నీతోనే ఉంటానన్నా. ఏం అక్కర్లేదు, వెళ్ళరా. రే బాటిల్ తీసి పెట్టావా? అయ్యయ్యో మరి సైడ్ డిష్ తీసి పెట్టుంటాడు. ఛే, ఏమైంది ఇప్పుడు?